5 సంవత్సరాల నుంచి దాదాపుగా పవన్ కళ్యాణ్ కెరియర్ లో వినిపిస్తున్న సినిమా పేరు హరిహర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ హీరోగా హరిహర వీరమల్లు అనే సినిమా స్టార్ట్ చేశారు. అయితే అప్పటి నుంచి అందరికీ ఒక రకమైన ఉత్సాహం వచ్చింది. కాలక్రమేణా ఆ సినిమా నుంచి క్రిష్ తప్పుకోవడంతో నిరుత్సాహం మిగిలింది. అయితే క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకున్న తర్వాత నిర్మాత ఏం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ సినిమాకి టేకప్ చేశారు. అయితే ఈ సినిమా గురించి పలు సందర్భాల్లో నిర్మాత ఏం రత్నం మాట్లాడుతూ వచ్చారు. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మిశ్రమ స్పందన అందుకుంటుంది. ఈ సినిమాకి సంబంధించి బీభత్సమైన ఓపెనింగ్స్ వచ్చాయి. ప్రీమియర్ షోస్ దాదాపు 30 కోట్ల వరకు వచ్చింది. అయితే సినిమాలో ఫస్ట్ హాఫ్ బాగుంది అని చాలా మంది మాట్లాడారు. సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసరికి ఊహించని మిశ్రమ స్పందన వచ్చింది. ముఖ్యంగా సినిమాకి సంబంధించి విఎఫ్ఎక్స్ సీన్స్ గురించి బీభత్సమైన టాక్ వచ్చింది. అయితే సెకండ్ హాఫ్ లో వీక్ గా ఉన్న విఎఫ్ఎక్స్ సీన్స్ తొలగించి అప్డేట్ వర్షన్ యాడ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒక రకంగా సినిమా చూడని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇది శుభవార్త. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పటి వరకు సినిమా చూడకుండా ఉంటారా అంటే అది అస్సలు జరగదు. ఏ విషయంలో ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డారు, ఇప్పుడు ఆ విషయాన్ని సరిచేస్తున్నారు. అప్డేట్ వర్షన్ యాడ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. సినిమా ఫస్ట్ హాఫ్ విషయంలో పెద్దగా కంప్లైంట్స్ లేవు. సెకండ్ హాఫ్ లో వీక్ గా ఉన్న సీజీ సీన్స్ ని మారుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక రకంగా ఈ సినిమాతో నిరుత్సాహపడుతున్నారు అనడంలో సందేహం లేదు. ఈ సినిమా ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అనేది ఇంకొంతమంది జనాలు చూసిన తర్వాత ఒక అవగాహనకు వస్తుంది.